మాట్లాడొచ్చు కదా. అయినా నువ్వు నాతో ఏం మాట్లాడుతావు? ప్లీజ్ అండి, 2 మాటలు, ఎక్కువ టైం తీసుకోను, రండి. వెళ్ళు మమ్మీ. ఇక్కడ అందరి ముందు తన పరువు పోతుందని పక్కకు తీసుకువెళ్ళి నీ కాళ్ళు పడుతుందేమో. సరే పద. అత్తయ్యను పక్కకు తీసుకెళ్ళి వదిన ఏం మాట్లాడుతుంది, అసలు ఏం మాట్లాడదాం అనుకుంటుంది? ఏంటి, మా అదితి చెప్పినట్టు ఇలా పక్కకొచ్చి నా కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఎంత బతిమాలినా మేము ఫంక్షన్కి రాము, శ్రావ్యని కూడా పంపించం. ఏంటే ఆ చూపు? ఏవో 2 మాటలు మాట్లాడతాను అన్నావు కదా, ఏంటో చెప్పు. నేనెంతో పద్ధతిగా, వినయంగా, గౌరవంగా ఫంక్షన్కి రమ్మని పిలిస్తే మీరు రాము అని రెచ్చిపోతున్నారేంటి? ఏంటే టోన్ మార్చావు? లేకపోతే మీరు బెదిరిస్తే భయపడిపోతాననుకున్నారా? ఫంక్షన్కి శ్రావ్య రావాలని మా అత్తయ్య కోరిక. శ్రావ్యతో పాటు మీరందరూ కూడా వచ్చి తీరాలి. ఏంటే నాకే ఆర్డర్ ఇస్తున్నావు? ఫంక్షన్కి రాకపోతే ఏం చేస్తావు? మీరు ఫంక్షన్కి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కా? అట్నుంచి కోర్టుకి, ఆ తర్వాత జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. నాకే వార్నింగ్ ఇస్తున్నావేంటే? మతి చెడి వాగుతున్నావా? నేనెందుకు జైలుకెళ్తాను? ఎందుకో ఒకసారి ఈ వీడియో చూడండి. ఎవర్రా నన్ను కట్టేసింది? ఎవరు? ఎందుకు నన్ను కట్టేశారు? ఎవరు నన్ను కట్టేసింది? నీ నుంచి నాకు నిజం కావాలి. ఏమి నిజం? శ్రావ్యని కిడ్నాప్ చేసి కొట్టమని చెప్పింది ఎవరు? అది నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చస్తావు. ఇలా కిడ్నాప్ చేయడం నేరం. కిడ్నాప్లు చేసి నువ్వు కిడ్నాప్ల గురించి మాట్లాడతావా? మాట్లాడతావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పు, చెప్పరా? నీకు ఇలా కాదు. చెప్తావా? చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు. యామిని మేడం నాకు డబ్బులు ఇచ్చి శ్రావ్య మేడంని కిడ్నాప్ చేయమని చెప్పారు. ఏ యామిని మేడం? శ్రావ్య వాళ్ళ అత్తగారు. నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా యామిని గారే పని చేయమన్నారా? ఒట్టు మేడం, ఆవిడే ఈ పని చేయమన్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. కోర్టుకొచ్చి చెప్తావా? చెప్తాను మేడం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కావాలంటే యామిని గారు ముందుకు వచ్చి చెప్పమన్నా చెప్తాను. ఇప్పుడేమంటారు యామిని గారు? ఈ వీడియో బయటికి వస్తే మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. ఏంటి నువ్వు? నిన్నటిదాకా గంగిగోవులా సౌమ్యంగా ఉండేదానివి సడన్ గా పులిలా మారిపోయావేంటే? పిల్లినైనా గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది మేడం. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను కూడా అంతే. మీరు చూసింది సగం వీడియో మాత్రమే. అసలు మీరు శ్రావ్యని ఎందుకు కిడ్నాప్ చేయించారో ఇంకా సగం వీడియో ఉంది. ఎందుకు కిడ్నాప్ చేయించి కొట్టించారో సెకండ్ హాఫ్ ఉంది. రౌడీల వెనుక నన్ను పరిగెత్తించారు కదా. నిన్న మా మావయ్య వస్తే ఏ ఆధారం లేదన్నారంట. ఇప్పుడు ఆధారం ఉంది కదా. దీన్ని బయట పెడితే మీ గత ఏమవుతుందో ఆలోచించండి. ఆ రోజు మీరు 2 ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. ప్రపంచంలో ఏ కోర్టు కూడా మిమ్మల్ని క్షమించదు. మీరు ఊచలు లెక్క పెడుతూ చిప్పకూడు తినడం ఖాయం. చెప్పండి, దీన్ని బయట పెట్టనా? టీవీ ఛానల్స్కి ఇవ్వనా? వద్దు, అది బయటికి రాకూడదు.
ఇది బయటికి రాకూడదు, మీరు జైలుకి వెళ్ళకూడదు అంటే ఒక్కటే దారుంది మేడం. శ్రావ్యని తీసుకొని మీరందరూ బారసాలకి రావాలి. ఏంటి, బారసాలకొస్తారా, జైలుకెళ్తారా? ఇందాక మీతో 2 మాటలు మాట్లాడతాను అని అన్నానే, ఆ 2 మాటలు ఇవే. బారసాలకొస్తారా, జైలుకి వెళ్తారా? సరే, వస్తాం. ఏంటి? శ్రావ్యని తీసుకుని అందరం వస్తాము అని చెప్తున్నాను. ఇదే మాట హాల్లోకొచ్చి చెప్పండి. రండి. ఏంటి మామ్, ఈ బాలంతరాలు నీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడిందా? కొంపదీసి నువ్వు కరిగిపోలేదు కదా? నువ్వు కరిగిపోయినా నేనైతే కరుణించను మామ్. మనం ఫంక్షన్కి వెళ్ళకూడదు. శ్రావ్యని తీసుకుని మనందరం ఫంక్షన్కి వెళ్తున్నాం అదితి. ఏమంటున్నావు మామ్? మనం ఎందుకు వెళ్ళాలి? మనం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. కోరుకుంటే వెళ్ళాలా? వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు జరిగాయి? ఫ్యామిలీ అన్నాక గొడవలు వస్తుంటాయి అదితి. కొన్నిసార్లు సర్దుకుపోవాలి. అలా అడ్జస్ట్ అవ్వకపోతే కష్టం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మామ్? తను ఏం చేసింది నిన్ను? ఆ గౌతమ్ని మాయ చేసినట్టు నిన్ను కూడా మాయ చేసిందా? తనేం చేయలేదు అదితి. నేనే మనసు మార్చుకున్నాను. ఎంతైనా శ్రావ్య వాళ్ళ కూతురు కదా. ఆ ఇంటి ఫంక్షన్కి శ్రావ్య రావాలని కోరుకుంటున్నారు. శ్రావ్యతో పాటు మనం కూడా వెళ్ళాలి. అలా కాదని మనం వెళ్లకుండా శ్రావ్యని పంపకుండా ఉంచడం పద్ధతి కాదేమో అని అనిపించింది. మా మామ్ ఏం చేశారు? అదితి మత్తు మందు పెట్టావు. అదితి వదులు. అదితి, అదితి, తన్నేం చేయకు. అదితి ఏం దీన్ని చేస్తున్నావు? ఏం చేసినా పాపం లేదు. అన్నిటినీ తాగు అదితి, చేస్తుంది. వదులు అదితి. వదలు దీన్ని. అదితి, తను పచ్చి బాలింత. నువ్వు కూడా డాక్టర్ అని మర్చిపోకు. ఫంక్షన్కి వెళ్దామని మామే చెప్తుంది కదా అదితి, వెళ్దాం. వెళ్ళి మళ్ళీ అక్కడ మనం అవమానాలు పడాలా? ఈసారి మీకు అక్కడ ఏ అవమానం జరగదు అని